హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రైల్వే ఎగ్జామ్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే న్యూ ఇయర్ సందర్భంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో పీడిఎఫ్స్ అన్నిటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ జనవరి మంత్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ జనవరి నుండి ఆగస్ట్ మంత్ దాకా ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కానీ ఇలా చాలా పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ పైన అయితే ఆఫర్ ఉంది. టెలిగ్రామ్ లో ఆల్రెడీ లింక్ షేర్ చేశాను ఆఫర్ ఉన్న పీడిఎఫ్స్ పైన. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి పీడిఎఫ్ మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్ లో బైలింగ్వల్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకుని చదువుకునే విధంగా పవర్ పాయింట్ రూపంలో కాకుండా మనకి వార్డ్ డాక్యుమెంట్ రూపంలోనే ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే ప్రతి పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మనకి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో షేర్ చేశాను. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ.com వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ మీద క్లిక్ చేసి మీరు అయితే తెలుసుకోవచ్చు. ఓకే, సో మనకి జనవరి ఫస్ట్ వీక్ లో జనవరి నుండి డిసెంబర్ దాకా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇక రైల్వే ఎగ్జామ్ కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ గతంలోనే అంటే అక్టోబర్ 17వ తారీఖు ఆ టైంలో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటి అంటే రీ ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ స్టాఫ్ అగైన్స్ట్ ద వేకెంట్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పి. అంటే ఏంటి అంటే ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ లో మనకి వర్క్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు అయితే ఉంటారు కదా. ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళలో నాన్ గెజిటెడ్ రైల్వే స్టాఫ్ ఎవరైతే ఉంటారో లెవెల్ 1 నుండి లెవెల్ 7 దాకా కూడా సో వీళ్ళని రీఎంగేజ్ చేసుకుని అంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకుని సేమ్ పోస్ట్ కానీ అంటే లెవెల్ 1 లో రిటైర్ అయితే లెవెల్ 1, లెవెల్ 7 లో రిటైర్ అయితే లెవెల్ 7 లేదా దానికి ఈక్వలెంట్ పోస్ట్ అనేది ఇచ్చి వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేయించాలని చెప్పి ఈ అప్డేట్ అయితే మనకి గతంలో అక్టోబర్ టైంలో రావడం జరిగింది. మనకి రైల్వే అనేది ఇండియాలో లార్జెస్ట్ నెట్వర్క్. మనకి డే బై డే మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. రైల్వే ఎప్పుడు చూసినా సరే మనకి బిజీగానే ఉంటుంది. ఇక ఫెస్టివల్స్ టైంలో కానీ ఏదైనా ఎగ్జామ్స్ టైంలో కానీ మీరు చూసే ఉంటారో. సో దానికి తగ్గట్టే మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు కూడా వేకెన్సీస్ అనేది కూడా రైల్వేలో నీడ్ అయితే ఉంటుంది కదా. సో ఆ నీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి యంగ్ పీపుల్ మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే చాలా మంది అన్ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం. సో ఇయర్ రైల్వే అయితే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే ఇస్తామని చెప్పింది. కాకపోతే వేకెన్సీస్ అనేవి మనకి గతంలో వచ్చే కన్నా తక్కువ వేకెన్సీస్ అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే గతంలో 4-5 ఇయర్స్ కి ఒకసారి రిక్రూట్మెంట్ జరిగేది, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా డివైడ్ చేసి అయితే ఇస్తున్నాం అని చెప్పి రైల్వే అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే రిటైర్మెంట్ పీపుల్ ని తీసుకోవడం వల్ల కూడా కొంత వేకెన్సీస్ లో కోత అయితే మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. బట్ ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్రెష్ క్యాండిడేట్స్ ని తీసుకోకుండా ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకోవడం వల్ల కొంత ఎంతో కొంత అయితే మనకి లాస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే అక్టోబర్ లో వచ్చిన అప్డేట్ ఉందో దానికి ఎక్స్టెన్షన్ గా యాక్చువల్ గా రీఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ రైల్వే స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పి మనకి ఏం వచ్చింది అక్టోబర్ లో లెవెల్ 1 నుండి లెవెల్ 7 దాకా తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు దాంతో పాటుగా అడిషనల్ గా లెవెల్ 8, లెవెల్ 9 కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్లుగా. ఓకే, అంటే లెవెల్ 1 నుండి లెవెల్ 9 దాకా ఎవరైతే రిటైర్మెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని సేమ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ లో తీసుకుని కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వర్క్ అయితే చేయించుకుంటాం అని చెప్పి ఈ అప్డేట్ లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, ఇది రైల్వే నుండి వచ్చిన అప్డేట్ అనేది. సో ఈ విధంగా రిటైర్మెంట్ పీపుల్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత మనకి కొత్త వేకెన్సీస్ లో కొరత ఉండడం వల్ల కొంత డిసడ్వాంటేజ్ అయితే మనకి ఈ ఫ్రెష్ గా మనకి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్స్ కి అయితే ఉంటుంది. ఓకే, సో చూడాలి నెక్స్ట్ ఏదైనా రైల్వే నుంచి అప్డేట్ వస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. ఇలాంటి రైల్వే జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో షేర్ చేశాను. లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ.com వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.